అందరికీ నమస్తే. ముందుగా బలభీమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. వికారాబాద్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణా మరోసారి అమాయకుల ప్రాణాలపై ముప్పుగా మారింది. కోడంగల్ నియోజకవర్గంలోని బొమ్రస్పేట మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టడంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ఘటనతో అక్రమ ఇసుక మాఫియా ఆగడాలు ఏ స్థాయికి చేరుకున్నాయో మరోసారి స్పష్టమవుతోంది. పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రస్పేట మండలం ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు అక్రమ ఇసుక రవాణాతో నిత్యం వార్తల్లో నిలుస్తా ఉంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే వాగుల నుంచి విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్న మాఫియా కారణంగా అమాయకుల విద్యార్థులు ప్రమాదానికి గురి కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. బొమ్రస్పేట మండలంలోని మహాంతిపూర్ గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు ప్రతిరోజు కొడంగల్ పట్టణంలోని శ్రీ గాయత్రి పాఠశాలకు టాటా మ్యాజిక్ ఆటోలో వెళ్ళి సాయంత్రం తిరిగి అదే ఆటోలో స్వగ్రామానికి వస్తుంటారు. అయితే ప్రమాదం జరిగిన రోజు కూడా విద్యార్థులు పాఠశాల ముగించుకొని ఆటోలో ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద ఎదురుగా అత్యంత వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ట్రాక్టర్ కాగ్నావాగ్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. తరలించిన ఇసుకను కొత్తూరు గ్రామ శివార్లో ఉన్న ఓ డంపింగ్ కేంద్రానికి తీసుకెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రమాదం తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఒక్కసారిగా కేకలు చేయడంతో స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రతిరోజు తమ పిల్లలు ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని వారు ప్రశ్నిస్తున్నారు. బొమ్రస్పేట మండల పరిసర ప్రాంతాల్లో నెలల తరబడి అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. రాత్రింబవళ్లు ట్రాక్టర్లు, టిప్పర్లు, ఇతర వాహనాల్లో ఇసుక తరలిస్తున్నప్పటికీ మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా పోలీసులు ఘటనా స్థలానికి ఆలస్యంగా రావడం జరిగిందని కూడా గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్తో పాటు ఆటోను కూడా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన ఒక్క ప్రమాదం మాత్రమే కాదని, అక్రమ ఇసుక రవాణా ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేసే హెచ్చరికగా గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా నడుస్తున్న ఇసుక మాఫియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టాలని, వాగులో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ యజమాని, డ్రైవర్తో పాటు అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తున్న వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని స్థానికులు ప్రార్థిస్తున్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం, మైనింగ్ శాఖ, పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయా, లేక ఈ ఘటన కూడా మరో సాధారణ ప్రమాదంగానే మిగిలిపోతుందా అనే ప్రశ్నలపై సమాధానాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభీమన్ ఛానల్. ధన్యవాదాలు.